తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని స్వయంగా వైసీపీ నేతలే ఒప్పుకున్నారని కూటమి నేతలన్నారు. లడ్డూ వ్యవహారాన్ని రాజకీయ కక్ష సాధింపుగా మలిచే ప్రయత్నాల్ని వారు తీవ్రంగా ఖండించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదని నేతలు హెచ్చరించారు. ఆలయాల పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. 60 లక్షల లీటర్ల నెయ్యి అని వీళ్ళు చెప్పే నెయ్యిలో ఒక చుక్క నెయ్యి కూడా లేదని చాలా స్పష్టంగా నిర్ధారించిన తర్వాత కూడా వీళ్ళు కేవలం ఎదురుదాడి చేసి రాజకీయంగా దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్తే అయోధ్యకు పంపించిన లక్ష లడ్లు వేరే నెయ్యితో తయారు చేశామని, అంటే 2010 కిలోల నెయ్యి ప్రత్యేకంగా అయోధ్య లడ్ల కోసం తెప్పించి తయారు చేపించి పంపించామని వీళ్ళు ఈ రోజున నిస్సిగ్గుగా మాట్లాడడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. మనం వాడుతున్న నెయ్యి అసలు నెయ్యే కాదని మీకు అప్పటికే తెలుసా? తిరుపతి లడ్డూలకు వాడినటువంటి నెయ్యి అది నెయ్యే కాదన్నారు. నెయ్యి కల్తీ జరిగిందనేటువంటిది వాస్తవం అనేటువంటి మాట రిపోర్ట్లు చెప్పినాయి. సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నటువంటి మాట. నెయ్యి కల్తీ జరిగిందనేటువంటి మాట సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారే చెప్పారు. అయోధ్యకు పంపించినటువంటి లడ్డూల్లో కూడా కల్తీ జరిగిందనేటువంటి మాట మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని వాళ్లే ఆమోదించేశారు. వాళ్ళు చెప్పిన మాటలో ఎక్కడా కూడా కల్తీ లేదనేటువంటిది లేదు. తిరుమల వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగితే భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. దీంట్లో చేసిన మహా అపరాధం, మహాపాపం, దాంట్లో ఎవరెవరైతే బాధ్యులున్న అందరూ కూడా తప్పనిసరిగా శిక్ష పడుతుంది. రాబో కాలంలో ఇటువంటివి జరగకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆ విధమైన ఒక పెద్ద వ్యవస్థ నిర్మాణం చేయడం జరిగింది. తప్పనిసరిగా తిరుమల పవిత్రతని, తిరుమలలో ఉండే వ్యవస్థల్ని, కేవలం మనదనే కాదు అన్ని దేవాలయాల వ్యవస్థని, ఆధ్యాత్మికంగా ఉండే అనేక రకాల విషయాల పట్ల ఈ ప్రభుత్వం, ఈ కూటమి ఆలోచన చేస్తుంది.